హాయ్ ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు ఒక సింపుల్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది వచ్చి పండుమిర్చి నిల్వ పచ్చడి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే దానిలోకి సరిపడగా నేను కర్డ్ తీసుకున్నాను. ఇది ఒక 3 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెరుగుని, ఈ పండుమిర్చి పచ్చడిని ఇలా చక్కగా కలుపుకోవాలి. మీరు ఇట్లా కలుపుకునే ప్రాసెస్లో మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకే ఇదిగో చెప్పినట్లు ఇట్లా కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న పెరుగు పచ్చడిని కాస్త పక్కకు పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాం రండి. పోపు వచ్చి చాలా సింపుల్ అండి. కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి ఇక్కడ చూపించిన విధంగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ 1/2 టీ స్పూన్స్ చొప్పున తీసుకొని చక్కగా అందులో వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని మన పెరుగు పచ్చడిలో మిక్స్ చేసుకుంటే మన జుజుబీ రెసిపీ రెడీ అండి. ఈ సింపుల్ ఈజీ పెరుగు పచ్చడిని మనం ఇడ్లీ, దోశల్లోకి తింటే సూపర్గా ఉంటుందండి. మనకు చట్నీ చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఇట్లా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటుందండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ అన్నమాట. మనందరి ఇళ్ళల్లో ఖచ్చితంగా ఇట్లా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, సో ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీని మనం అల్లం పచ్చడితో, మాగాయతో, ఎలా ఏ పచ్చడితో అయినా ట్రై చేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.